अमर रहे अमर रहे अमर रहे अमर रहे भारत माता के अमर रहे अमर रहे అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు మాజీ సైనికులు, పిపిఎస్ సభ్యులు, మరి వివిధ సంఘాలు అందరూ కలిపి ఈరోజు మన దేశ రక్షణ కోసం త్యాగం చేసిన మన మురళీ నాయక్ పుట్టపర్తి జిల్లా తాండూరు వాసి, అతనికి ఈరోజు నివాళులర్పించడం కోసం అందరూ ఇక్కడ చేద్దాం. మనం మురళీ నాయక్ ఒక ల్యాన్స్ నాయక్, అతను అగ్నివీరులో చేరినాడు. అతను లైట్ ఇన్ఫెంట్రీ రెజిమెంట్ 181 లైట్ ఇన్ఫెంట్రీ రెజిమెంట్లో అతను సర్వీస్ చేస్తూ ఉన్నాడు. అతను జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ కాల్పుల్లో అతను చనిపోవడం జరిగింది. అతనికి మా పలమనేరు వాసులు వాళ్ళ నివాళులర్పించడం కోసం ఈరోజు మేము ఇదంటా ఉన్నాం. అతని కుటుంబీకులు వాళ్లకు గవర్నమెంటు ఆసరాగా ఉండాలని, వాళ్లకు నిలబడి వాళ్ళకు ధైర్యం చెప్పి, ఇలాంటి వీరులకు మనం ఎంత చేసినా తక్కువగానే ఉంటుంది కాబట్టి మనం ఈ గవర్నమెంట్ కోరడము, వాళ్లకు కంపన్సేషన్ ఇచ్చి వాళ్ళ కుటుంబీకులను ఆదుకోవాలని చెప్పేసి నేను మా మాజీ సైనికుల తరఫున, మన పీపీఎస్ తరఫున, అందరి తరఫున కోరుకుంటాను. జై హింద్. నమస్కారాలు. ఈ దినం మనం మన అమరవీరుడైనటువంటి మురళీ నాయక్ గారి గురించి, అతను మన దేశ ప్రగతిని కాపాడడం కోసం తన ప్రాణాలు అర్పించిన ఈ పాకిస్తాన్ యుద్ధంలో మన మురళీ నాయక్ ప్రాణాలు అర్పించడానికి అతనికి గొప్పగా నివాళులు అర్పిస్తూ ఈరోజు పిపిఎస్ మరియు ఎక్స్ మిలిటరీ వారి ఆధ్వర్యంలో, ఇంకా ఇతర నాయకులందరి ఆధ్వర్యంలో మనం ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ ఆ దేవులు వాళ్ళకి మనశ్శాంతి కలిగించి వాళ్ళని ప్రభుత్వం వారు ఆదుకోవాలనేసి
ఈరోజు మన అందరూ కూడా అతనికి ఒక సపోర్ట్గా చిన్న ఈ కార్యక్రమం తెలుసుకున్నాం. దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. वीर जवान अमर रहे, अमर है, अमर है, वीर जवान अमर है, अमर है, अमर है, वीर जवान अमर है। అందరికీ నమస్కారం. ఈరోజు మన పలంనేరు పట్టణంలో పలంనేరు పరిరక్షణ సమితి మరియు మాజీ సైనికుల సంక్షేమ సంఘము మరియు పెన్షనర్స్ సంఘము మరియు పలంనేరు పట్టణ ప్రజలందరూ కలిసి ఈరోజు ఎందుకంటే మనకందరికీ తెలుసు పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో మన ఆంధ్రప్రదేశ్ వాసి అయినటువంటి లాన్స్ నాయక్ శ్రీ మురళీ నాయక్ గారు వీరమరణం పొందారు. వారి మరణానికి వారు సాధించిన ఎందుకంటే వారి వీరమరణం ఎందుకంటున్నామంటే వారు తుది వరకు వారిచ్చి కంఠంలో ప్రాణం పోయేంత వరకు కూడా పాకిస్తాన్ శత్రు సైనికులతో పోరాడి వారిని హతమార్చి మరీ చనిపోవడం జరిగింది. వారు పవిత్ర ఆత్మ ఎక్కడున్నా కూడా కానీ వారికి మేము పలంనేరు పట్టణ ప్రజలందరి తరపున నివాళులు కల్పిస్తూ అలాగే ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే కోరుకుంటున్నాము. మేము పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో మా దగ్గర నుంచి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా ఆర్థికంగా కానీ లేక అదేవిధంగా ఇప్పుడు మన గవర్నమెంట్ అయితే మన ఈరోజు రిలీజ్ చేసింది 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళు కూడా ఫ్రీ హ్యాండ్ అంటే ముందుగా వాళ్ళని ఆర్మీ అంటే రిజర్వ్గా వాళ్ళు చేర్చుకోవడానికి అప్లికేషన్స్ కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మన పలంనేరు పట్టణంలో ఉన్న యువతకు ప్రజలకు సూచించేది ఏమంటే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వయసు ఉన్నటువంటి దేశభక్తి కలిగిన ప్రతి ఒక్క పౌరులు కూడా దీంట్లో దయచేసి మీ పేర్లు నమోదు చేసుకోండి. మనకి ఇది ఒక సువర్ణ అవకాశం. మనం మన భారతదేశానికి మన జన్మనిచ్చిన ఈ పురిటి గడ్డకి మనం రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి మనం దీంట్లో నమోదు చేసుకొని రేపు భవిష్యత్తులో మన వద్ద నుంచి ఏదైనా అవసరం కావాలంటే ఈ ప్రభుత్వానికి మన అవసరం సహాయ సహకారాలు తెలియజేసేకి అందరూ సంసిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. మన భారత మహిళలను సింధూరం దూర్పిన వీరులతో పోరాడి మన మురళీ నాయక్ గారు ఈరోజు ఎంతో ప్రశంసనీయంగా కీర్తిని గడించినందుకు వారికి మా పలంనేరు పుర ప్రజల తరఫున అందరి తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రశాంతత ప్రసాదించాలని కోరుకుంటూ ప్రతి భారతీయుడు ఈ విధంగా సైన్యంలో చేరి వారి యొక్క యువకులు ముందుకు రావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. भारत माता की जय।
జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ బోలో భారత్ మాతా की జై బోలో భారత్ మాతా की జై జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ అందరూ ఇటు వెనకాలకు వచ్చేయండి సార్ పెడతాను సార్ ఇటు బ్యాక్ లో వచ్చేయండి సార్ జెండాలు ఉంటాయి కొంచెం ఇప్పుడు వాయిస్ ఉంది వెనకాలకు వచ్చేయండి ఇది తెలివైన వాళ్ళ లక్షణం ఇది తెలివైన వాళ్ళ లక్షణం ఇంకా కొద్ది వెనకాల అట్లే बोलो भारत माता के 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 మన భారత మహిళలను సింధూరం తూర్పిన వీరులతో పోరాడి మన మురళీ నాయక్ గారు ఈరోజు ఎంతో ప్రశంసనీయంగా కీర్తిని గడించినందుకు వారికి మా పొలమనేరు పుర ప్రజల తరఫున అందరి తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రశాంతతను ప్రసాదించాలని కోరుకుంటూ ప్రతి భారతీయుడు ఈ విధంగా సైన్యంలో చేరి వారి యొక్క యువకులు ముందుకు రావాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ దినం మన దేశ రక్షణ కోసం ఈ దినం మన దేశ రక్షణ కోసం అమరులైన శ్రీ మురళీ నాయక్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ పొలమనేరు పరిరక్షణ సమితి మాజీ సైనిక సంఘం మరియు పెన్షనర్స్ సంఘం అందరూ కలిసి అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మన తెలుగువాడికి సత్తా చూపించి మన తెలుగు గౌరవాన్ని మన భారతదేశం యొక్క దేశభక్తిని చాటుతూ తెలుగు వీర లేవరా అంటూ మన మురళీ నాయక్ 14 మందిని చంపి అతను అమరులైనాడు. ఈ విధంగా మనము దేనికి తగ్గము. మేక్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ ఇండియా అని నిరూపిస్తూ మన వీర జవానులకు, అమరులైన వీర జవానులకు, రణరంగంలో ఉన్న వీర జవానులకు సంఘీభావం తెలుపుతూ మీ వెనక మేము ఉన్నాం, దేశభక్తి చాటుతాం, మీ వెనక ఉన్నాం, మీరు ముందుకు నడవండి, మీ వెనక ఉండి మీకు కావలసిన సౌకర్యాలు కానీ ఆర్థిక సహాయం కానీ ఏ విధమైన మన భారతీయులందరూ సంయుక్తంగా మీకు అండగా ఉంటామని వాళ్ళు వీర సైనికులు బార్డర్లో ఉండబట్టే మనం ఈరోజు నిక్షిప్తంగా లైట్లు వేసుకొని ఉన్నాం. అదే పాకిస్తాన్లో చీకటిలో మగ్గుతున్నారు. ఈరోజు ఈ వీర జవాన్లే లేకపోతే మనం కూడా అదే విధంగా చీకట్లో మగాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు దేశభక్తి కోసం మన జవాన్లకు జై వీర జవాన్ అంటూ జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదంతో ముందుకు పోతాం. మురళీ నాయక్ శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కల్పిస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.